టీడీపీ జనసేన కూటమికి సంబంధించి తొలి అభ్యర్థుల జాబితా ఈరోజు విడుదలైన సందర్భంగా కొంతమంది వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం ఈరోజు టీడీపీ జనసేన కూటమికి సంబంధించినటువంటి తొలి అభ్యర్థుల జాబితా రిలీజ్ అయిన సందర్భంగా కొంతమంది వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మేడం ఏంటి వాళ్ళ వ్యాఖ్యల వెనక వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే అసలు మొదటి నుంచి కూడా వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తారు అని అనుకుంటున్న ప్రతిసారి కూడా వాళ్ళకి అసలు నిప్పు లేకుండానే మండిపోతున్నారు. వాళ్ళు బొగ్గున మండిపోతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక్కడో అనుకోండి, పోయినసారిలాగా ఓడిపోతాడు, ఓడగొట్టాలి. పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలుస్తాడు. కొంత అతని అభిమానులు ఉంటారు. ఈ రెండు రకాలుగా చీలిపోతే చంద్రబాబు నాయుడికి కష్టం. పోయినసారి ఆ ఫార్ములాతోనే వీళ్ళు గెలిచి గట్టెక్కారు. సీట్లు ఎక్కువ వచ్చాయి కానీ వాళ్ళకి పేరుకి ఓటింగ్ శాతం ఎక్కువ రాలా పోయినసారి. ఈసారి కూడా అట్లాగే ఎవరి తలా కొంచెం వాళ్ళు పంచుకుంటే గనక మనం గట్టెక్కేస్తామనే ఊహల్లో ఉన్నారు. ఈ పొత్తు ముందుకొచ్చేనా, పొద్దు పొడిచేనా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. పైగా వీళ్ళిద్దరికి మధ్యలో కాంట్రవర్సీలు క్రియేట్ చేయటానికి, అలాగే అతన్ని ఎన్ని మాటలైతే అనాలో పవన్ కళ్యాణ్ అన్నారు. నీకు పవన్ కళ్యాణ్ దిక్కు లేకపోతే నువ్వు గెలవలేవు అని చెప్పి చంద్రబాబు నాయుడిని అన్నారు సందర్భం దొరికిన ప్రతిసారి. ఇవన్నీ చూస్తుంటే నాకేమనిపించిందంటే ఈవేళ అసలు రాజకీయాల్లో ఒక సంస్కృతి, ఒక సంస్కారం లేవు అనిపించింది. ఎందుకంటే ఇంతకుముందు ఏం మాట్లాడేవాళ్ళంటే, నువ్వు ప్రజలకు ఇది చేస్తానన్నావు, ఇది చేయలేదు, ఇవి ప్రజల డిమాండ్లు, న్యాయమైన డిమాండ్లు, వీటిని నెరవేర్చలేదు, కాబట్టి నీకు ఓటు ఎందుకు వేయాలి అని అడిగేవాళ్ళు ప్రతిపక్షాలు, అధికార పార్టీని. ఇప్పుడు అది పోయి ఇది పోయి ఏమైపోతుంది అంటే అధికార పార్టీ కూడా తన సంగతి ఏంటో తను చూసుకునేటట్లు ఉండేది. అంటే కొన్ని వ్యవహారాలు పార్టీ అంతర్గత వ్యవహారాలు ఉంటాయి. అలాగే పార్టీ గెలిచిన తర్వాత ప్రజలకు చేయవలసిన విధులు బాధ్యతలు పక్కన ఉంటాయి. ఇవాళ విధులు బాధ్యతల గురించి ఎవరు మాట్లాడట్లా, అంతరంగిక వ్యవహారాల గురించి మాట్లాడుతున్నారు. అది ఒప్పుకుందామా? మరి కరెక్ట్ కాదు. అసలు వాళ్ళ స్ట్రాటజీస్ గురించి, వాళ్ళ అంతరంగిక వ్యవహారాల గురించి, వాళ్ళు ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరికి సీట్ ఇవ్వద్దు అనుకునే దాని విషయం గురించి, వాళ్ళు మేనిఫెస్టోలో ఏం పెట్టాలి అనేది నువ్వు మాట్లాడవచ్చు, నీకు ఆ హక్కు ఉంది. ఇది ప్రజలకు సంబంధించిన విషయం. కానీ అభ్యర్థులు అనేది పూర్తిగా వాళ్ళ పార్టీ ఇష్టం. అవును. కానీ ఇక్కడ పార్టీని, అధికారాన్ని కలగలిపేస్తున్నారు. ఇదివరకు పార్టీ అధ్యక్షుడు ప్రధానమంత్రి అవ్వాలని ఎక్కడా ఉండేది కాదు, ముఖ్యమంత్రి అవ్వాలని ఎక్కడా ఉండేది కాదు. ఈ ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత ఈ జాడ్యం వచ్చింది. సరే, ఎంతో కొంత ఉన్న వాళ్ళల్లో ఓ మాదిరి, అంటే అతను ఒక జాతీయ పార్టీలో పనిచేసి వచ్చాడు కదా చంద్రబాబు నాయుడు, అవునన్నా కాదన్నా అతనికి ఒక వరవడి ఉంటుంది. అంటే రాజకీయాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది అతను ఒక కాలేజీ నాయకుడు అప్పటి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన అనుభవం ఉంది కాబట్టి అతనికి కొంత ఒక నేనేమి ఎదురు పార్టీ గురించి మాట్లాడొచ్చు, మాట్లాడకూడదు అనే దాని మీద కొన్ని గీతలు ఉన్నాయి ఆయనకి. ఆ గీతలు దాటి ఏ రోజు మాట్లాడు, ఈ రోజు కూడా మాట్లాడు చంద్రబాబు నాయుడు. చూడండి మీరు, నేను చేశాను, నేనే ఆద్యుణ్ణి, నేనే పూజ్యుణ్ణి అంటాడు. కానీ ఎదురు పార్టీ గురించి మాట్లాడాలి అంతరంగిక వ్యవహారాలు అంటే మాట్లాడు చంద్రబాబు నాయుడు. కానీ వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి, వీళ్ళు పుట్టిన పుటకే ఎలాంటి పుటక, పూర్తిగా రాజకీయాలకి సంబంధం లేకుండా వ్యాపారాల్లో నుంచి రాజకీయాల ద్వారా వ్యాపారాల్లోకి వెళ్ళి వ్యాపారాల్లో డబ్బులు సంపాదించి ఆ డబ్బుని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఒక స్ట్రాటజీ ప్రకారం ఉన్న పార్టీ రివర్స్ టెండరింగ్ వాళ్ళు కనిపెట్టారు కదా, రివర్స్ స్ట్రాటజీ పార్టీ అది. అయ్యేసరికి వాళ్ళకి 24 గంటలు మన పార్టీలో ఏం జరుగుతుంది, మన పార్టీలో ఏమవుతుంది, అసలు మన అభ్యర్థులు ఏంటి, మన మేనిఫెస్టో సంగతి ఏంటి,
ఇవన్నీ చూసుకోకుండా ఎదురోడి మేనిఫెస్టోని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో తప్పు లేదు. కానీ ఎదురు అభ్యర్థుల గురించి మాట్లాడటం, ఆ పార్టీ రాజకీయ పరంగా ఏమేం చెయ్యాలనుకుంటుంది అవి ఆ స్ట్రాటజీలు వీళ్ళు డిసైడ్ చేస్తారు, వీళ్ళు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళాడు అంటే ఎందుకు వెళ్ళాడు, మరి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడు? పోనీ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్తుంటే నేను పలానా విషయం కోసం ఢిల్లీ వెళ్తున్నానని ప్రెస్ మీట్ పెట్టి చెప్పి వెళ్ళేవాడు ధైర్యంగా ధీమాగా. వచ్చాక నేను ఇది చేశాను, ఇది చేయలేకపోయాను, ఇది అని చెప్పేవాడు. నువ్వు ఏ రోజన్నా ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళావు చెప్పగలిగావా? ఏమని చెప్తావు నువ్వు? నా కేసుల గురించి వెళ్ళానని ఎట్లాగూ చెప్పలేవు కదా. నువ్వు వెళుతుందే కేసుల గురించి, లేదంటే వాళ్ళకి ముడుపులు దక్షిణాలు ఇచ్చుకోవడానికి వెళ్తున్నావు నువ్వు కదా. మరి ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎవరితో పొత్తు పెట్టుకోవాలి అనే విషయం వీళ్ళు డిసైడ్ చేసి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడిని ఎగతాళి చేసి, పవన్ కళ్యాణ్ని ఎగతాళి చేసి, ఇక ఎట్లా కొట్లా వాళ్ళిద్దరి పొత్తుని విడగొట్టాలని విధాల ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేశారంటే ఒక అంతర్జాతీయ కుట్ర మాదిరిగా చేసినా ఆశ్చర్యం లేదు అనేట్లు చేశారు. చేసి చివరికి అది ఫలించలేదు. ఇప్పుడు వాళ్ళ పొత్తు ఖరారైపోయింది. వీళ్ళు ఏమనుకున్నారంటే ఎంత కలిసి పోటీ చేద్దాం అనుకున్నా క్యాండిడేట్ల దగ్గరన్నా పేచీ వస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కువ అడుగుతాడు, ఎక్కువ అడిగితే చంద్రబాబు నాయుడు ఇవ్వడు అని వీళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆఖరికి దింపుడు గళ్ళెం ఆశలు కూడా పెట్టుకున్నారు. అవేవి కాదు కూడదు త్రోసిరాజు అని చివరికి ఖరారైంది. అభ్యర్థుల్ని ఇచ్చారు, లిస్ట్ బయటకు వచ్చింది. ఇంక ఇప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది, అమ్మయ్యా అసలు ఇంక వీళ్ళ పొత్తుని హరాదులు దిగొచ్చినా కానీ ఆగదు అనేది అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఏం మాట్లాడాలి? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. ఇప్పుడు సంబరాల రాంబాబు అయితే నువ్వు పావలా కళ్యాణ్ ఎప్పటి నుంచో మాట్లాడారు కదా. అసలు పవన్ కళ్యాణ్ మీద అసలు ఈ రోజు వరకు అతను అధికారంలోకి రాలేదు ఇంతవరకు. కానీ అతన్ని ఎంత భయంగా వీళ్ళు చూస్తున్నారు అంటే, ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే, అతను ఇలాగ అధికారంలో లేడు కాబట్టి నువ్వు ఇది చేయలేదు అనడానికి లేదు. అందుకని అతను 4 పెళ్ళిళ్ళ మీద పడి ఏడవను, ఆ 4 పెళ్ళిళ్ళ బూచి చూపించి అతను పనికిరాడు రాజకీయాలకు అని చెప్పటం. ఇప్పుడు నేను కూడా చాలాసార్లు అన్నా, హీఈస్ నాట్ ఎ సీరియస్ పొలిటీషియన్, సీజనల్ పొలిటీషియన్ అన్నా. ఈ రోజుకి నేను ఆ మాట మీద కట్టుబడి ఉంటా. కానీ రేపొద్దున 20 సీట్లు తీసుకుంటున్నాడు, ఇప్పుడు 24 సీట్లు తీసుకుంటున్నాడు. రేపొద్దున అతను ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వాళ్ళతోటి పనిచేయించే విధానంలో కానీ, ఒకవేళ అతను కూడా గెలిచి అతను ఒక రాజకీయాల్లో సీరియస్గా అతను పాల్గొన్నాడు అనుకోండి, సినిమాలను పక్కన పెట్టి, ఎందుకంట ఇప్పటి వరకు అనే అవకాశం ఇచ్చాడు అతను. అన్నాము, ఎందుకు నేను డైరెక్ట్ పాలిటిక్స్లో లేను కాబట్టి మాట్లాడుతున్నా. కానీ మీరు డైరెక్ట్ పాలిటిక్స్లో ఉన్నారు, మీరు ఎలా అంటారు అతని గురించి అనడానికి లేదు, మీకు హక్కు లేదు. మాట్లాడారు. సరే, ఏది ఏమైనా పొత్తు కుదిరింది. సజ్జల ఇంకొంచెం అడిగేసి నీ బతుకు ఇంతేనా, నీ బతుకు జడ అన్నట్టు మాట్లాడాడు. నీ స్థాయి 25 అంటే ఇప్పుడు అతన్ని ఎంత హ్యూమిలియేట్ చేయడం అంటే, ఎంత అతని ఆత్మాభిమానం మీద దెబ్బ తగిలి అతను ఎప్పటికైనా పొత్తులోంచి బయటికి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఓకే, అంటే పొత్తు విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం జరుగుతుంది. విచ్ఛిన్నం చేయాలనే వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళ పార్టీ గెలవాలని కోరుకోవట్లా. పొద్దున్నే నిద్ర లేచి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, రాత్రి నిద్రపోయే ముందు, నిద్ర లేచిన తర్వాత కూడా ఈ పొత్తు ఉండొద్దు అనుకుంటున్నారు. అంటే వాళ్ళకి తెలుసు, ఈ పొత్తు లేకపోతే ఓటు బ్యాంక్ చీల్తుంది, యాంటీ ఇన్కంబరెన్స్ ఓటు చీల్తుంది, ఇద్దరు కొంచెం పంచుకుంటే మనమే ఉండొచ్చు అనుకుంటున్నారు. అదే నమ్మకం పెట్టుకున్నారు వాళ్ళు. దానికి ఆ నమ్మకం మీద నీళ్లు చల్లినట్టు అవుతుంది వీళ్ళిద్దరూ. అది వాళ్ళకి అసలు కారం రాసుకున్నట్లుంది. అందుకే వాళ్ళు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక, నీ బతుకింతేనా, నీ బతుకు పావలాయేనా, ఇవన్నీ మాట్లాడుతున్నారు. వీటిని ఎవ్వరూ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు వాళ్ళకి క్యాండిడేట్లు లేక గిలగిలగిల కొట్టుకుంటున్నారు వాళ్ళు. అందుకే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. ఇప్పుడు ఎవరిని అడిగితే ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గానికి పిల్లలు మార్చినట్టు ఎందుకు మారుస్తున్నారు అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉందా? రోజాకిన్ను కొడాలి నానికి, వల్లభనేని వంశీకి, మీ పార్టీకి వాళ్ళు చేసినంత జీతగాళ్ళ సేవ ఎవరూ చేయలేదు. వాళ్ళకి అసలు టికెట్ ఉందో లేదో తెలియదు.
వాళ్ళకి ఇంతవరకు మీరు టికెట్ ఇవ్వాలా. మీకు ధైర్యం ఉంటే వాళ్ళ ముగ్గురికి మీరు నిజంగా పార్టీకి సేవ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ముగ్గురే, వైఎస్ఆర్ పార్టీకి ఇవ్వండి వాళ్ళ ముగ్గురికి సీట్లు. పైగా మీరు మాట్లాడాల్సింది ఏంటి అంటే, అరే నీకు మంత్రి ఇచ్చాము కోడిగుడ్డు అమర్నాథ్కి, నువ్వు కోడిగుడ్లు కోళ్ళు గురించి మాట్లాడతావేంటి, ఐటీ ఇండస్ట్రీ గురించి మాట్లాడకుండా అని కూర్చోబెట్టి ఆడేపల్లి ప్యాలెస్లో కూర్చోబెట్టి క్లాస్ తీసుకోవాల్సింది. అరే సంబరాలు రాంబాబు, నీకు మంత్రి పదవి ఇస్తే నువ్వు ఆ డాన్స్లు ఏంట్రా, పోయినసారి వేసిన డాన్స్కే మన ఉతికారేశారు అందరూ, అయినా మానకుండా ఈసారి కూడా డాన్స్ వేసావు, ఇంకా బాగా డాన్స్ వేసావు, కొరియోగ్రాఫర్ని పెట్టుకుని మరి అడగాలి. ఇవన్నీ వదిలేసేసి మీరు పక్క పార్టీలో వాళ్ళు నుంచున్నారా, కూర్చున్నారా, ఎవరితో కలిసి భోంచేశారు, అవి మీకు అవసరమా? అంటే ఇది ఎట్లా ఉంది అంటే, మీరు సురభి నాటకం కంపెనీలో లాగా నాటకాలు వేస్తూ ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు అని మారుస్తూ అభ్యర్థులను మారుస్తున్నారు. అసలు మీకు ధైర్యం ఉంటే గెలిచిన వాళ్ళని గెలిచినట్టు అదే నియోజకవర్గంలో పోటీ పెట్టండి. మరి బాగా పనిచేశారు కదా ఈ 5 ఏళ్ళు. 5 ఏళ్ళు పనిచేసిన వాళ్ళని ఎందుకు మారుస్తున్నారు మీరు? మార్చకూడదు కదా. వాళ్ళకి సీట్లు ఇవ్వండి. ముందు మీ ఇంటి సంగతి మీరు చూసుకోండి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ.